If you watch the video, thank you for helping Geeta sister and yet send me reply in comment box. Bye bye. తనకి మన తెలుగు రాదు, సో వీడియో చూడగానే తెలుగు అని స్కిప్ చేసేస్తుంది అని అయితే ఇంగ్లీష్లో చెప్పాను. తను అసలు ఎవరు ఏంటి ఎందుకు చెప్పాను అన్నది ఫుల్ వీడియోలో ఉంటుంది, చూసేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు అమ్ముకుట్టి సావుజీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఏంటి మళ్ళీ ఫ్లైట్స్ చూపించేస్తుంది అనుకుంటున్నారా? అవునండి, ఈరోజైతే సడన్గా ఫ్లైట్ జర్నీ అయితే చేయాల్సి వచ్చింది. సో అది ఎందుకు ఏంటి అన్నది వీడియోలో ఉంటుంది, వీడియో అయితే చూడండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకింటి దగ్గర అయితే నేనే స్టార్ట్ అవుతున్నాను. సో ఫస్ట్ టైం అనమాట నాకు ఇది. చాలా అంటే చాలా భయం వేసింది. సో చూడండి, వీడియో అయితే స్కిప్ చేయకుండా. సో ఎందుకు నేను ఒక్కదాన్నే వేరే కంట్రీ వెళ్ళవలసి వచ్చింది, నేను ఒక్కదాన్ని ఇలా జర్నీ చేయడం ఎందుకు అన్నది వీడియోలో ఉంటుంది, స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. సో ఎందుకు అంటే, సో యాక్చువల్లీ నాకు 2 months ఈ వీసా అనమాట. నాకు 2 months అయిపోయిందండి. నేను ఇండియా టు దుబాయ్ వచ్చేసి 2 months కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇంకా ఇక్కడ ఎలా అంటే వెంటనే వీసా వేసేస్తారు, మళ్ళీ అది కంటిన్యూ అయిపోతుంది. సో అదే రోజు 26th అంటే నేను 28th వచ్చాను, 26th మళ్ళీ రీఓపెనింగ్ అవ్వాలన్నమాట వీసా. సో అనుకోకుండా అయితే ఆ రోజు సమ్ ఇష్యూ వచ్చింది. సో కంట్రీ అయితే చేంజ్ అవ్వాలి, అప్పుడే వీసా ప్రాసెస్ అయితే అవుతుంది అన్నారు. ఇంకా అందుకే సడన్గా థర్స్డే ఈవినింగ్ అనమాట మాకు ఫోన్ వచ్చింది, ఇలా వీసా నుంచి ఇంకా కంపల్సరీ అయితే ఇలా చేంజ్ అవ్వాలి కంట్రీ అని అయితే చెప్పారు. ఇంకా సడన్గా రోజు ఈవినింగ్ 6కి చెప్పారనమాట. ఇంకా 11:35కి ఫ్లైట్ అనమాట. ఇంకా దుబాయ్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసానండి, చూసారు. ఇంకా ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసరికి బోర్డింగ్ అండి. అండ్ ఎక్కడ ఏంటి అని చూసుకుంటూ అయితే వెళ్తున్నా. ఇక్కడ చూడండి, ఒక అక్క హెయిర్ స్టైల్ భలే ఉంది కదా, ఇక్కడ చాలా చూసాను అలాంటివి. ఇంకా చాలాసేపు వరకు కూడా నాకు బోర్డింగ్ ఎక్కడ అన్నది కనిపించలేదు. లాస్ట్కి అయితే నా బోర్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ చెక్కింగ్ అనమాట. బ్యాగ్స్ మొత్తం, బ్యాంగిల్స్, క్లిప్స్ అందుకే అనమాట అలా. ఇంకా అవన్నీ చెక్కింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ గేట్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. మన బోర్డింగ్ మీద ఉంటుంది గేట్ నెంబర్ ఏది అని, అది చూసుకుంటా మనం అక్కడికి వెళ్ళిపోయి వెయిటింగ్ చేయడం అనమాట. సో గేట్ నెంబర్స్ దగ్గరికి వెళ్ళడానికే ఈ మినీ ట్రైన్ అనమాట. ఇంకా ట్రైన్ రాగానే ఎక్కేసి అయితే గేట్ నెంబర్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయానండి. సో ఇంకా భయం అయితే స్టార్ట్ అయిపోయింది, ఎందుకంటే బోర్డింగ్ అయిపోయిన తర్వాత మనం గేట్ నెంబర్ చూసుకుని వెళ్ళాలి కదా. నా గేట్ నెంబర్ ఎక్కడా కనిపించట్లేదు అనమాట. అక్కడ మనకి ఇవన్నీ కూడా షాప్స్ అండి. ఇంక ఇవి చూసి నేను వీడియో తీయడానికి కూడా లేదనమాట. ఇంకా నెక్స్ట్ చూడండి, ప్లానెట్ అని ఉంది కదా, ఇక్కడ ఫ్రీ ట్యాక్స్ మనీ అయితే వస్తుంది, ఇవి ఇక్కడే తీసుకోవాలన్నమాట. ఇంకా నేను వెళ్తున్నాను అని కొంచెం ఫాస్ట్గా వెళ్ళడానికి ఇవన్నమాట. ఇంకా నా గేట్ నెంబర్ అయితే కనిపించడం లేదు. ఇంకా భయం అయితే స్టార్ట్ అయిపోయింది. చాలామందిని అడిగి అయితే లాస్ట్కి ఒకళ్ళు అయితే చెప్పారు. అంటే అక్కడ స్క్రీన్ ఉంటుంది కూడా, స్క్రీన్ మీద ఫ్లైట్ నెంబరు అండ్ మన గేట్ నెంబర్ కూడా ఉంటుంది. కానీ చూసాను లేదు, అంటే ఫ్లైట్ నెంబర్ ఉంది, గేట్ నెంబర్ లేదు. సో లాస్ట్కి ఎవరిని అడిగితే సో అది సమ్ ఇష్యూ వల్ల కనిపించడం లేదు, D19లో ఉండండి వెయిటింగ్ హాల్లో అని చెప్పారు. ఇంకా డైరెక్ట్ ఇంకా D19లోకి అయితే వెళ్ళిపోయాను. ఇక్కడ ఒక షాప్ ఉంది. ఇంకా నేనైతే బెహ్రన్, ఇప్పుడు నేను వెళ్ళేది బెహ్రన్ అండి. సో 1 hour జర్నీ అనమాట. ఇంకా బెహ్రన్లో మన దుబాయ్ మనీ వర్క్ అవుతుందా లేదా అని అయితే నేను ఇక్కడ కొంచెం ఫుడ్ అయితే తీసుకున్నా, స్నాక్స్ టైప్లో ఒక డ్రింక్ అండ్ జ్యూస్ ఇవైతే తీసుకున్నా అనమాట. ఇంకా వెయిట్ చేస్తున్నానండి. అలా 1 hour పట్టిందనమాట. దుబాయ్ ఎయిర్పోర్ట్ చాలా అంటే చాలా పెద్దది. ఇంకా వెయిటింగ్ హాల్లో అయితే వెయిట్ చేస్తున్నానండి. సో ఈ వీసా ప్రాసెస్కి చాలా అంటే వీసా చేంజ్ ప్రాసెస్ కొంచెం ఈజీయే, మనకి జర్నీ అన్నది కొంచెం కష్టం తెలియని వాళ్ళకైతే. నాకు ఫస్ట్ టైం కాబట్టి ఇంకా భయం అసలు. ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ బోర్డింగ్, చెక్కింగ్, నెక్స్ట్ గేట్ నెంబర్, వెయిటింగ్ హాల్ ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ చెక్కింగ్ అనమాట. ఇది మన పాస్పోర్ట్ మీద స్కాన్ చేసి స్టాంప్ వేసేసి ఇంకా ఫ్లైట్ లోపలికి అయితే పంపించేస్తారనమాట. చూసారు కదండి, మనకి ఫ్లైట్ లోపలికి వెళ్ళడానికి కొంచెం దూరం నడవాలి. ఇలా ఫస్ట్ టైం అని ఎందుకంటున్నా అంటే, ఫ్లైట్ జర్నీ చేశారు కదా, ఇంకా భయం ఏంటి అనుకోవచ్చు. ఫ్లైట్ జర్నీ చేసా ఎలా అంటే, ఇంటి దగ్గర స్టార్ట్ అవుతే మా వాళ్ళు ఉంటారు, ఇక్కడ దుబాయ్లో దిగేసరికి ల్యాండ్ అయ్యేసరికి మా హస్బెండ్ ఉంటారు కాబట్టి అంత భయం ఏం లేదు అసలు. అండ్ ప్రాసెస్ కూడా ఈజీ అనమాట. ఇక్కడ ఈజీయే, బట్ భయం ఎందుకో తెలియదు. ఎందుకంటే మనం అక్కడ దిగిన తర్వాత ఎవరో ఏంటో తెలియదు, ఇక్కడ దిగిన తర్వాత ఎవరో ఏంటో తెలీదు. ప్లస్ ఏంటంటే
ఫ్లైట్లో అందరూ కూడా ఈ వీసా చేంజ్ ప్రాసెస్ వాళ్ళు అనమాట. ఎందుకంటే కొంతమంది ఎక్కడికో వెళ్ళిపోతారు, అమ్మో ఎవరితో ఉండాలి ఏంటి అనే భయం ఉండదు. ఈ ఫ్లైట్లో ఉన్న వాళ్ళు మొత్తం కూడా ఈ వీసా చేంజ్ ప్రాసెస్ వాళ్ళే. మళ్ళీ రిటర్న్ మేమందరం కలిసి వస్తామన్నమాట. సో ఇక్కడ ఎవరినైనా మనకి కొంచెం పరిచయం చేసుకుంటే వాళ్ళతో ఉండి మనం రిటర్న్ వచ్చేయచ్చు. అదొక ప్లస్ పాయింట్ అనమాట. నాకు ఒక అమ్మాయి పరిచయం అయ్యింది. స్టార్టింగ్ నుంచి నాతోనే ఉంటుంది, కానీ అంత మేము చూసుకోలేదు, కలుసుకోలేదు, మాట్లాడుకోలేదు అనమాట. ఇంకా ఫ్లైట్ దిగేసిన తర్వాత నుంచి బెహ్రెయిన్ నుంచి తను లాస్ట్ వరకు అమ్మాయి నేను ఉన్నాము. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, నా ఫ్రెండే ఉంది, నా ఫ్రెండ్ సీట్లోనే ఉంది. బట్ అంతగా మాట్లాడుకోలే. ఇంకా అలా అయితే ఇంకా ఫ్లైట్ లోపలికి అయితే వచ్చేస్తున్నామండి. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, వాళ్ళు చెప్తారనమాట మన సీట్ నెంబర్ ఎంత అన్నది. నా సీట్ నెంబర్ వచ్చేసరికి 33F అనమాట. ఇక్కడ నేను ఇప్పటి వరకు ఎక్కిన ఫ్లైట్స్లో అయితే ఇటు 3 సీట్స్ అటు 3 సీట్స్ అలా ఉన్నాయి. ఇప్పుడు ఇలా కాదు, 3 అనమాట. అలా ఉంది. కొంచెం పెద్ద ఫ్లైట్ అనుకుంటా. అండ్ మనకి భయం కూడా లేదండి. నేను ఫ్లైట్ ఎక్కినప్పుడు కొంచెం ఊగడం ఇలా అయ్యేది, కానీ ఈ ఫ్లైట్లో అలాంటి భయమే లేదు అసలు. ఎలా వెళ్ళామో ఈజీగా అయిపోయింది. 1 అవర్ జర్నీ కూడా సింపుల్గా అయిపోయింది అనమాట. ఇంక అందరూ అయితే వస్తున్నారు, సీట్లో కూర్చుంటున్నారు. అసలు నా సీట్ నెంబర్ 33F అన్నాను కదా, మిడిల్లో వచ్చిందనమాట. ఇంకా నేను ఏం చేశానంటే మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇటు సైడ్ విండో సీట్ మొత్తం ఖాళీగా ఉందన్నమాట. ఇంకా 3 సీట్స్లో కూడా ఎవరు లేరు. ఇంకోసేపు ఆగి నేనైతే అక్కడ వచ్చేసాను. విండో సీట్ అంటే ఇష్టం కదా, అండ్ వీడియో కూడా బాగుంటుందని అయితే ఇంకా విండో సైడ్కి అయితే వచ్చేసాను. ఇంకా మనం ఫ్లైట్ ఎక్కిన 15 మినిట్స్ వరకు కూడా ఈ ప్రాసెసే సరిపోద్ది. సీట్ బెల్ట్ ఇవి అవి అని చెప్పి ఫ్లైట్ మూవ్ అయ్యేసరికి ఒక 15 మినిట్స్ టైం పడుద్ది. ఇంకా స్లోగా మూవ్ అయింది, అండ్ ఫ్లై కూడా అయిపోయింది, ఎగిరింది కూడా. ఇంకా ఫ్లైట్లో అయితే భయం లేదు. ఓన్లీ ఫ్లైట్లో భయం లేదు, ఫ్లైట్ కింద దిగిన తర్వాత చాలా భయం అసలు. ఇంకా అసలు వెయిటింగ్ అండి, అసలు చెప్తే నమ్మరు అసలు. మేము ఫ్రైడే నైట్ కదా నేను ఎక్కింది ఫ్లైట్. ఫ్రైడే నైట్ 11:30కి అయితే డిలే అయ్యి 12కి ఫ్లైట్ ఎక్కాను కదా. ఇంకా ఇక్కడ స్నాక్స్ ఇచ్చారండి. సో స్నాక్స్ అండ్ 1 కప్ ఆఫ్ వాటర్ కూడా. వాటర్ అసలు సరిపోతాయా, నేను ఆల్రెడీ తెచ్చుకున్నానులే అండి. సో ఫ్లైట్లో ఇచ్చినాయి అనమాట. ఇంకా తిన్నాను, బాగున్నాయి. ఇంకా చెప్పాను కదా ఫ్రైడే నైట్ ఎక్కా అని. మార్నింగ్ సాటర్డే మొత్తం వెయిటింగ్ అనమాట బెహ్రెయిన్ ఎయిర్పోర్ట్లో. ఇంకా ఫ్లైట్ అయితే బెహ్రెయిన్ ఎయిర్పోర్ట్లో అయితే ల్యాండ్ అయ్యింది. సో చూసారు కదా, నా ఫ్రెండే కూర్చుందనమాట అమ్మాయి. నేను చూసుకోలేదు, లాస్ట్లో చూసుకున్నా దిగేటప్పుడు. ఇంకా బెహ్రెయిన్ ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ ఎలాంటి వీసా చేంజ్ ప్రాసెస్ వాళ్ళు ఓన్లీ వెయిటింగ్ హాల్లోనే ఉండాలి. ఎక్కడికి బయటకు వెళ్ళడానికి అయితే కుదరదు, వెళ్ళడానికి ఉండదు అనమాట. ఇంకా చూసారు కదండి, ఇంకా తను అయితే ఇప్పుడైతే పరిచయం అయ్యాము, ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము. తను వచ్చేసి మలయాళం కాదు, కేరళ అనమాట. వాళ్ళది వేరే లాంగ్వేజ్, బట్ ఇంగ్లీష్లో మాట్లాడింది. ఏదో అలా అయితే ఈవినింగ్ వరకు నేను తనతోనే ఉన్నా. ఇంకా బెహ్రెయిన్ ఎయిర్పోర్ట్ చూసారు కదండి. బెహ్రెయిన్ ఎయిర్పోర్ట్ చాలా బాగుంది, వ్యూ కట్ట. అండ్ చాలాసేపు టైం స్పెండ్ చేశాను కదా, ఇక్కడే ఉన్నా కదా. మార్నింగ్ ఎప్పుడు నేను 12కి ఫ్లైట్ ఎక్కాను, 1:30 ఆ 2 కల్లా ఇక్కడికి వచ్చేసామన్నమాట ఎయిర్పోర్ట్కి. ఇంకా ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు చెక్కింగ్ అండ్ ఏం ప్రాసెస్ ఏం ఉండదు. డైరెక్ట్ మనం వెయిటింగ్ హాల్కి వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకోవడమే. ఇంకా ఫ్రెష్ అవ్వడానికి అయితే వచ్చేసాము. అందరూ మేకప్ అవుతున్నారు, నేనైతే వీడియో తీసుకుంటున్నా. ఇంకా వెయిటింగ్ హాల్కి అయితే వచ్చేసానండి. చూసారు కదా, బెడ్స్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట రెస్ట్ తీసుకోవడానికి. బట్ నేనైతే ఏం పడుకోలేదు అసలు. అలా 3 అయిపోయింది. అవన్నీ చూసి కూర్చునేసరికి 3 అయిపోయింది. ఇంకా ఎంత చూసినా నిద్ర రావట్లేదు. ఇంకా అలా కాఫీ తాగుదామని అయితే వచ్చేసానండి. అన్నీ ఇక్కడే ఉంటాయి, అన్ని ఫుడ్ కోర్ట్స్ ఇలా అన్నీ కూడా ఆ వెయిటింగ్ హాల్లోనే ఉంటాయి అన్నమాట. మనం వెళ్ళి కాఫీ అయితే తాగేసాము ఇద్దరం కూడా. ఇంకా ఇక్కడ మనీ వర్క్ అవ్వదు అనుకున్నా, కానీ పనిచేస్తున్నాయండి దుబాయ్ మనీ కూడా ఇక్కడ బెహ్రెయిన్లో. ఇంకా బెహ్రెయిన్లో మనీని 1 దినార్లు 2 దినార్ అని అంటారు. దుబాయ్లో అయితే
ధరమ్స్ అంటారు కదా, అది తెలిసిందే. ఇది కొంచెం కొత్తగా ఉంది. ఇంకా మళ్ళీ కాఫీ తాగేసి ఇంకా నెక్స్ట్ అయితే వెయిటింగ్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట, బెడ్, చైర్స్, అన్ని షాప్స్ ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇలా వీసా చేంజ్ ప్రాసెస్ వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎక్కువసేపు వెయిట్ చేస్తారనమాట. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నేను వెయిట్ చేస్తానే ఉన్నాను. ఎర్లీ మార్నింగ్ 2 నుంచి ఈవినింగ్ 6 దాకా ఇక్కడే ఉన్నానన్నమాట. ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంకా సరే పడుకుందామని అయితే ట్రై చేశాను. నేను కూడా బెడ్ ఎక్కేసాను. కానీ బెడ్ ఎక్కిన తర్వాత ఇంకా నిద్ర రాలేదు. నిద్ర రాకపోవడానికి కారణం భయం కదా, ఎలా అయినా ఇలా ఒక్కదాన్ని వెయిట్ చేయడం. ఫ్లైట్ జర్నీ అంటే ఎక్కడెక్కడప్పుడు మా వాళ్ళు, అక్కడ దిగేటప్పుడు మా హస్బెండ్ ఇలా ఉంటారు కాబట్టి భయం ఏం లేదు. ఇక్కడ చూసారు కదా కరెన్సీ ఎక్స్చేంజ్, అది వచ్చేసరికి మనీ ఎక్స్చేంజ్ అనమాట. మనం దుబాయ్ మనీ ఇచ్చి బహ్రెయిన్ మనీ తీసుకోవచ్చు, అలా అనమాట. ఏ కంట్రీస్ అయినా ఇండియా మనీ ఇచ్చి దుబాయ్ మనీ తీసుకోవచ్చు అలా. ఇక్కడ చూసాను కదా ఫాస్ట్గా వెళ్ళాలంటే అలా అనమాట. ఇంకా ఇక్కడ చూసేసరికి సోఫాస్ అండ్ చైర్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా అలా పడుకున్నా బట్ నిద్రపోలేదు, అస్సలు నిద్రపోలేదు అనమాట. ఆ డే మొత్తం కూడా నిద్రపోలే అసలు. ఇంకా ఇక్కడ వెయిటింగ్ హాల్లో ఓన్లీ వీసా చేంజ్ ప్రాసెస్ వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఇంకా వేరే వాళ్ళు ఎవ్వరు లేరనమాట. అంటే ఫ్లైట్ జర్నీ చేసే వాళ్ళు ఎవ్వరు లేరు. అంటే ఆ టైంలో ఎవరు ఉంటారులే అండి. ఇంకా స్లోగా అయితే మార్నింగ్ అయితే అయ్యింది. 5:30 అరౌండ్ 5:30 అయ్యింది. చూడండి అసలు వ్యూ అయితే అస్సలు భలే ఉంది. అంటే నేను చూసాను, అలా పడుకున్నాను కదా, అలా సోఫా మీద పడుకొని మూవీ చూస్తున్నాను అనమాట. ఫొటోస్ తీస్తున్నారు ఏంటా అని నేను వెళ్ళి చూస్తే భలే ఉంది అసలు వ్యూ. ఇంకా అక్కడే కొన్ని ఫొటోస్ ఇంకా వీడియోస్ అలా తీస్తూ కూర్చున్నా అనమాట. ఆ వ్యూని చూస్తూ ఎంజాయ్ చేస్తూ అక్కడ కూర్చున్నా. నైట్ అంతా నిద్ర లేదు. ఇంకా ఒకటి వచ్చేసరికి ఈ వీసా చేంజ్ ప్రాసెస్ వాళ్ళకి ఇంత లాంగ్ అంటే ఉండదు, ఇంత లాంగ్ వెయిటింగ్ అయితే ఉండదు. మా హస్బెండ్ వెళ్ళారు, ఎప్పుడు కూడా ఇంత వెయిటింగ్ లేదు. నా లక్ అనుకుంటా ఇంత వెయిటింగ్ అసలు. ఇంకా నేను దుబాయ్ ఎయిర్పోర్ట్లో తీసుకున్నాను కదా బిస్కెట్స్ అయితే, ఇంకా అక్కడ కూర్చొని వ్యూని ఎంజాయ్ చేస్తూ బిస్కెట్స్ అయితే తిన్నా అనమాట. ఇంకా నాతో పాటు ఉన్న అమ్మాయి లేదా అనుకుంటున్నారు కదా, తన అస్తమాను వెళ్తున్నా అంటుంది. ఎక్కడికంటే చెప్పచ్చో లేదో, నేను ఆల్రెడీ తనకి నా యూట్యూబ్ ఛానల్ గురించి కూడా చెప్పాను. ఇలా అస్తమాను వీడియో తీస్తూ ఉంటుంది ఏంటా అనుకుంటుందని నేను చెప్పేశాను. అప్పుడు తను సబ్స్క్రైబ్ కూడా చేసుకుంది. ఎందుకంటే తను అస్తమాను ఎక్కడికి వెళ్తుందంటే సిగరెట్ కాల్చడానికి అనమాట. షాక్ అసలు. వస్తావా అని అడిగింది. అమ్మో నేను రానన్నా. ఇంకా తనే వెళ్ళింది, తనే చాలాసార్లు అనమాట. నేను షాక్ అయ్యాను. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్నాను కదా, ఒక 6 సార్లు 7 సార్లు అలా వెళ్ళింది. తెలుగులో ఎందుకు చెప్తున్నానంటే తను ఒకవేళ వీడియో చూస్తే బాగోదు కదా, ఇంకా అందుకే అలా. ఇంకా నేనైతే కిందకైతే వచ్చాను. సరే కింద ఎలా ఉంటుంది, కింద నుంచి ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది, సరే వీడియో తీద్దామని అయితే నేను కిందకు వచ్చాను. కింద నుంచి అంతగా ఇంకా కనిపించట్లేదు. ఇంకా చూసారు కదండి బస్సెస్, ఫ్లైట్స్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నేను ఆ ఫ్లైట్స్ చూడడమే, వెళ్ళే ఫ్లైట్స్ వచ్చే ఫ్లైట్స్ చూడడమే అనమాట. నా ఇష్టం ఇంతలా అయిపోయింది. నాకు ఫ్లైట్స్ అంటే ఎక్కువ ఇష్టం అనమాట, చిన్నప్పటి నుంచి ఇష్టం అనమాట బాగా. ఆ ఇష్టం మనస్ఫూర్తిగా తీరిపోయింది ఈరోజు. వెయిటింగ్ మొత్తం ఆ ఫ్లైట్స్ చూడడమే కదా. ఇంకా చూడండి నేను కొంచెం పైకి వచ్చేసి ఈ ఎయిర్పోర్ట్ అయితే చూపించాను. ఎయిర్పోర్ట్ పెద్దగానే ఉంది. మనం కిందకి బయటికి ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు, మొత్తం కూడా లోపలే ఉండాలి. ఇంకా బయట వ్యూ కూడా చాలా బాగుంది. ఇటు సైడ్ ఎయిర్పోర్ట్ కనిపించే సైడ్ గార్డెన్ కట్ట బాగుంది. ఇంక ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా మన ఫ్లైట్ నెంబరు, గేట్ నెంబర్ ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. ఇంక ఇక్కడ చూసారు కదండి ప్లాంట్స్ ఉన్నవి, భలే ఉంది కదా. ఇంకా అవి ఒరిజినల్ అనుకుంటా, రియల్ ప్లాంట్స్ లానే ఉన్నాయి. ఇంకా బయట వ్యూ చూసారు కదా, అదే బహ్రెయిన్ ఎయిర్పోర్ట్ పెద్దగానే ఉంది. ఇంకా మొత్తం లోపలే కాబట్టి వెయిటింగ్. నేను తనతోనే ఉన్నా, ఎందుకంటే ఇంకెవ్వరూ తెలియదు అండ్ లాంగ్వేజ్ తెలీదు. ఇంకా లాస్ట్ బోర్డింగ్ అయ్యే వరకు కూడా తనతోనే ఉందాం అనుకున్నా. ఏమైందో తర్వాత చెప్తా. ఇంకా చూసారు కదండి, తను ఇంకా వెయిటింగ్ హాల్ దగ్గరే ఉంది. ఇంకా సరే ఇంకా మార్నింగ్ అయింది కదా,
ఇంకా ఎయిర్పోర్ట్ మొత్తం కూడా వీడియోస్ తీద్దామని అయితే వచ్చేసాను. తను అక్కడే ఉంది, కానీ నా ఇంట్రెస్ట్ మొత్తం తన మీద ఉంది, ఉందో లేదో వెళ్ళిపోయిందో ఎక్కడికైనా అని. ఇక్కడ చూడండి ఒక ప్లాంట్, ఇంకా నెక్స్ట్ షాప్స్ కూడా ఇవన్నీ మనం తీసుకోవచ్చు. ఇక్కడ అన్నీ చెప్పాను కదా దినార్లు ఉంటాయని, 1 దినార్ 2 దినార్స్ అలా. ఈ ప్లాంట్ వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ప్లాంట్ అనుకుంటా, భలే ఉంది వైట్ కలర్లో. ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇక్కడే వెయిట్ చేయాలి కాబట్టి అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తూ, బయటకంటే బయటికి కాదు, ఎయిర్పోర్ట్లోనే మొత్తం చూద్దాం, వీడియోస్ తీద్దాం అని అయితే ఇలా వచ్చి అప్పుడప్పుడు వీడియోస్ అయితే తీసేదాన్ని. కానీ ఎక్కువ తన దగ్గరే ఉండేదాన్ని, తను ఎక్కడికైనా వెళ్ళిపోద్దేమో అని. లాస్ట్కి అయితే అసలు ఉందో లేదో నాతో అసలు చూడండి. అసలు బెహ్రెయిన్ ఎయిర్పోర్ట్ లోపల చాలా బాగుంది, చూడండి మీరు కూడా అస్సలు స్కిప్ చేయొద్దు. వీడియో అయితే చాలా బాగుంటుంది. నా వీడియో బాగుంటుందో లేదో తెలియదు, కానీ నా భయం మాత్రం భలే ఉంటుంది. ఇంకా చూసారు కదండి, లక్కీ డ్రాలో కార్ అయితే పెట్టారు. కార్ భలే ఉంది కదా, ఎప్పటికైనా సరే మా హస్బెండ్తో కొనమనాలి, జరుగుద్దో లేదోలే. ఇంకా చూడండి, ఇంకా షాప్స్ అయితే చూస్తున్నాము అలా మొత్తం. ఇవన్నీ నేనే ఒక్కదాన్ని తిరిగాను, తను అక్కడ వెయిటింగ్ హాల్లోనే ఉంది. ఇంకా ఇవన్నీ తిరగడం, ఫొటోస్ వీడియోస్ తీయడం కన్నా నా ఇంట్రెస్ట్ నాది మొత్తం కూడా తను ఉందో లేదో వెళ్ళిపోయిందో అన్నదే అనమాట మొత్తం కూడా. ఇక్కడ వచ్చేసరికి గేమ్స్ అండి, చిన్నపిల్లలకి గేమ్స్. ఇక్కడ ఒక ప్లాంట్ ఉంది కదా, బాగుంది. ఇంకా నేను ఈ వెయిటింగ్లో ఫోన్ మాట్లాడాను, మా హస్బెండ్తో అమ్మతో మాట్లాడుతూనే ఉన్నా, హస్బెండ్తో మాట్లాడుతూనే ఉన్నా. అయినా సరే భయం, కొత్త కదా. ఇంకా వెయిటింగ్ హాల్లో అంత భయం ఏం లేదు. ఇంకా ఇవి కూడా రియల్ ప్లాంట్స్ లానే ఉన్నాయి, బాగున్నాయి కదా అని అయితే వీడియో తీసాను. ఇంక ఇది వచ్చేసరికి ఫుడ్ గార్డెన్ అనమాట, అది బాగుంది. ఇంకా 7 అలా అయినట్టుంది, టైం కూడా చాలా స్లోగా అయింది. మనకి ఏదన్నా కావాలి అవసరం అనుకుంటే టైం అసలు చాలా స్లోగా అవుతుంది, స్లో అనిపిస్తుంది మనకి. ఇంకా మళ్ళీ వచ్చేసి ఇక్కడే కూర్చున్నా, ఈ ఫ్లైట్స్ని చూస్తూ సరిపోయిందనమాట. నా ఫ్లైట్ కోరిక మొత్తం తీరిపోయింది ఈ ఫ్లైట్స్ చూస్తూ. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఈ ఫ్లైట్స్ చూడడమే సరిపోయింది. ఇది ఇక్కడ ఉంది చూడండి, అదే అనమాట మనకి లాస్ట్ చెకింగ్ అయిపోయిన తర్వాత ఇందులో నుంచి అలా లోపలికి పంపించి అలా డైరెక్ట్ మనం ఫ్లైట్లోకి వెళ్ళిపోతాము. దీనికి అలా అటాచ్ చేస్తారు ఫ్లైట్, చూసారు కదా. ఇంకా అన్ని ఫ్లైట్స్ అనమాట. ఇంకా అలా ఇంకా 11:30 అలా అయ్యింది. ఇంకా మేము ఫుడ్ అయితే తీసుకున్నాము. ఫుడ్ని కొంచెమే తిన్నా, దాని నిండా సాస్ వేస్తారు, తీగా ఉంది. ఇంకా చూసారు కదండి, ఈవినింగ్ ఫ్లైట్ బోర్డింగ్ అయితే వచ్చేసింది. ఈ బోర్డింగ్ వచ్చే ముందు ఏం జరిగిందంటే, నేను వీడియోస్ తీసుకోవడానికి వెళ్తున్నా కదా, అప్పుడు తను బోర్డింగ్ తీసేసుకుంది అనమాట. ఆల్రెడీ బోర్డింగ్ తీసేసుకుంటాను, నాకు తెలియకుండానే తీసేసుకుంది. తన టికెట్ ఏంటంటే, తన టికెట్ మళ్ళీ కొత్తగా బుక్ చేసేసుకుంది అనమాట, మళ్ళీ త్వరగా వెళ్ళిపోవడానికి. సో తన టికెట్ వచ్చేసరికి 1:30కి అనమాట తన ఫ్లైట్. ఏంటి నా టికెట్ మీద ఏమో 6 ఉంది. నేను అది కూడా ఆలోచించలేదు, తనతో పాటు వెళ్ళిపోయాను. తన గేట్ నెంబర్కి వెళ్ళిపోయాక తన దగ్గర చూస్తే బోర్డింగ్ పాస్ ఉంది. ఏంటి బోర్డింగ్ పాస్ ఉంది నాకు ఇంకా లేదంటే, అయ్యో నువ్వు ఇంకా తీసుకోలేదా అని పైకి తీసుకొచ్చి ఆ బోర్డింగ్ పాస్ ఎక్కడో చూపించింది. బోర్డింగ్ పాస్ తీసుకున్నాక నా టైమింగ్ 6కి, ఆల్రెడీ నా టికెట్ మీద 6 అనే ఉంది. తను మళ్ళీ కొత్తగా టికెట్ తీసుకోవడం వలన తన గేట్ నెంబర్ ఇవన్నీ చేంజ్ అయినాయి. ఇంకా లాస్ట్కి బోర్డింగ్ అయితే తీసుకున్నా. ఆ బోర్డింగ్ ఎలా అంటే, వీసా రావాలండి మనకి, కొత్త వీసా వస్తేనే బోర్డింగ్ అన్నది అవుతుంది, బోర్డింగ్ పాస్ ఇస్తారు. ఆ వీసా మనం ఫోన్లో చూపిస్తే సరిపోతుంది. నాతో పాటు వచ్చిన వాళ్ళకి చాలామందికి వీసా రాలేదన్నమాట. వీసా వచ్చే వరకు అక్కడే ఉండాలి, వీసా వచ్చాక అది చూపిస్తేనే బోర్డింగ్ పాస్ ఇస్తారు. ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యానంటే, అందరూ వీసా చేంజ్ ప్రాసెస్ వాళ్ళే, మళ్ళీ అందరూ కలిసి మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా అందరమే అనుకున్నాం కదా, అదే జరుగుద్ది. తను మళ్ళీ సపరేట్గా టికెట్ తీసుకోవడం వలన చేంజ్ అయిందనమాట. ఈ కన్ఫ్యూజ్ ఉంది. ఇంకా చూసారు కదండి, ఇంకా లాస్ట్ చెక్కింగ్ ఉంటుంది, ఇంకా ఫ్లైట్ లోపలికైతే పంపించేశారు. ఇలా జరిగింది నా మిస్టేక్. అంటే తను టికెట్ తన ప్రాసెస్లో తను వెళ్ళిపోయింది. నా టికెట్ ప్రాసెస్లో నేను వెళ్ళిపోతే నాకు బాగానే ఉండు, నా టికెట్ మీద టైమింగ్ బాగానే ఉంది 6 కానీ, తను టికెట్ మళ్ళీ మార్పించుకోవడం వలన కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా.
ఫైనలీ 6 అయిపోయింది, చెకింగ్ అయిపోయింది, ఫ్లైట్ ఎక్కాను. ఇంకా దుబాయ్ అయితే వెళ్ళిపోతున్నా. ఇప్పుడు కొంచెం రిలీఫ్ ఓకే అనుకున్నా, కానీ ఫ్లైట్ స్టార్ట్ అయ్యాక భయం స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే ఆ ఫ్లైట్ చూడండి, చూపిస్తాను. ఇంకా చెప్పాను కదా, ఫ్లైట్ ఎక్కిన ఒక 15 మినిట్స్ దాకా వెళ్ళను అంటుంది ఫ్లైట్. 50 మినిట్స్ తర్వాత కొంచెం కొంచెం మూవ్ అవుతూ ఉంటుంది. బెహ్రెన్ ఎయిర్పోర్ట్కి బాయ్ చెప్తున్నా. బెహ్రెన్ ఎయిర్పోర్ట్ని ఎప్పుడు మర్చిపోను నేను అసలు. అంత వెయిటింగ్, అంత భయం ఇవన్నీ. ఇంకా చూడండి ఫ్లైట్ ఎగురుతుంది. ఎన్ని చూసినా ఆల్రెడీ నేను ఫ్లైట్లోనే కూర్చున్నా, అయినా సరే అలాంటివి చూడడం ఇష్టం అన్నమాట. ఇంకా ఫ్లైట్ అయితే ఎగిరిపోయింది. ఇంకా కింద అలా వ్యూ చూసినప్పుడు బాగుంటుంది. ఇంక ఈవినింగ్ 6 కదా, బెహ్రెన్లో 6 అయితే దుబాయ్లో 7 అవుతుంది అనమాట. ఇక్కడికి అక్కడికి 1 అవర్ డిఫరెన్స్. అదే మన ఇండియాకి అలా చూడండి, చెప్పాను కదా ఫ్లైట్ అలా క్రాస్ అవుతుంది అనమాట. ఇంకా చూడండి అసలు చాలా భయం వేస్తుంది. ఇంకా ఫ్లైట్ నేను ఎక్కాను కానీ ఎప్పుడు ఇలా ఇంత క్రాస్ అవ్వడం చూడలేదు. ఇంకా చాలా భయం వేసింది. సరే ఫ్లైట్ ఎక్కేసాను కదా, ఇంకా నా భయం ఏమీ లేదు, వెళ్ళగానే మా హస్బెండ్ ఉంటారులే అనుకున్నా. ఇంక ఈ ఫ్లైట్లో కొంచెం భయం వేసింది. ఇంకా చూడండి వ్యూ బాగుంది. అండ్ 1 అవర్ జర్నీ అని చెప్పాను కదా, ఈ 1 అవర్ జర్నీలోనే మళ్ళీ చూడండి ఎలా అవుతుందో. చాలాసార్లు అనమాట ఇలాగా. సరే బెహ్రెన్ ఎయిర్పోర్ట్లో భయం పోయిందిలే, అయిపోయింది దాని పని. ఫ్లైట్ ఎక్కేసాను, వెళ్ళిపోతున్నా అనుకున్నా. ఇక్కడ మొత్తం కూడా సముద్రమే, బాగుంది కదా వ్యూ అయితే చూడడానికి చాలా బాగుంది. నా జర్నీ ఏమో ఎలా జరిగిందో మీరే చెప్పాలి. తప్పకుండా కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. ఇంకా నేను అక్కడికి దుబాయ్ వెళ్ళేసరికి చీకటి పడిపోయింది. ఫుడ్ అయితే ఇచ్చారో అవే ఇచ్చారు, అవి తింటూ ఇంక 1 అవర్ అలా అయితే టైం స్పెండ్ చేశాను. సో వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. అన్న భయం ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇంకా దుబాయ్ అయితే వచ్చేసాను. ఇంకెంత టైర్డ్ అయిపోయానంటే అస్సలు నిద్ర లేదు కదా, 1 నైట్ 1 డే అస్సలు నిద్ర లేదు కాబట్టి చాలా టైర్డ్ అయిపోయాను. ఇంకా డే మొత్తం కూడా 2 డేస్ రెస్ట్ తీసుకున్నా. ఇంకా ఇలా అయితే ఎంజాయ్ చేశాను. ఎంజాయ్ ఏం కాదు, అలా జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.